నారద మహర్షి ముందు ఇంద్రసభ గురించి ధర్మరాజుకి ఇలా చెప్పాడు. ధర్మరాజా, ఇంద్రసభ దివ్య సభ, తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. ఇది విను. ఈ సభ వివరణ ఎవరు వింటారో వాళ్లకు లోపల సుఖమైనటువంటి ఒక సౌందర్యము ఏర్పడుతుంది. సౌందర్యం అంటే అలంకారం కాదు, మనశ్శాంతి. సూర్యుడి తేజస్సుతో సమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సభను విశ్వకర్మ సృష్టించాడు. అది 100 యోజనాల వెడల్పు కలిగి ఉంది. ఇది ఏందేదో చిన్నది, 150 యోజనాల పొడవు కలిగి ఉంది, 5 యోజనాల ఎత్తు కలిగి ఉంది, ఆకాశంలో సంచరిస్తూ ఉంటుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగల కామగమన శక్తి దానికి ఉంది. ఆ ఇంద్రసభలో ముసలితనం ఉండదు, అందరూ యవ్వనులే ఉంటారు. అలాగే శోకంతో బాధపడేవారు ఉండరు, కష్టాలతో దుఃఖించేవారు ఉండరు. అసలు అక్కడ భయం అనేది లేదు. ఆ సభయే శుభం అయి ఉంది, శోభ అయి ఉంది. అక్కడ నివసించటానికి అందమైన భవనాలు ఉన్నాయి, మంచి మంచి సింహాసనాలు ఉన్నాయి, దివ్య వృక్షాలున్నాయి. ఆ సభలో ఇంద్రుడు తన భార్య అయినటువంటి సచీదేవితో కూర్చొని ఉంటాడు. అక్కడ సచీదేవి లక్ష్మీదేవి వంటి శోభతో విరాజిల్లుతూ ఉంటుంది. ఆ సభలో ఇంద్రుడు కిరీటాన్ని, ఎర్రని అంగదాలను ధరించి ఉంటాడు. వర్ణించలేని దివ్య రూపంతో వెలిగిపోతూ ఉంటాడు. నిర్మలమైన వస్త్రాలతోనూ విచిత్రమైన మాలలతోనూ ప్రకాశిస్తూ ఉంటాడు. లజ్జ, కీర్తి, కాంతులతో నిండి శోభిస్తూ ఉంటాడు. ఆ ఇంద్రుడి చుట్టూ మరుద్గణాలు నిలబడి ఉంటారు. గృహస్థులైన దేవతలు కూడా ఉంటారు. వారు ఆయనను నిత్యము పూజిస్తూ ఉంటారు. సిద్ధులు, దేవమునులు, సాధ్యులు, దేవతాగణాలు, మరుత్వంతులు బంగారు మాలలు ధరించి ఉంటారు. అందరూ ఇంద్రుడిని పూజిస్తూ ఉంటారు. వీరందరూ కూడా తమ అనుచరులతో కలిసి దివ్య రూపాలతో వెలిగిపోతూ ఉంటారు. అక్కడ పాపం లేనివారు, నిర్మలమైన స్వభావం కలవారైన దేవఋషులు జ్వలించే అగ్నిలాగా వెలిగిపోతూ ఉంటారు. అందరూ ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఆ దేవవృషులు అమిత తేజస్సును కలిగి ఉన్నారు. వారు సోమయాగాలు చేసిన వారు. వారికి చింత, శోకాలు ఉండవు. సోమయాగాలు చేసిన వాళ్ళంతా అక్కడ చేరుకున్నారు, అందరూ వచ్చేసారు అక్కడికి. ఆ ఇంద్రసభలో పరాశరుడు, పర్వతుడు, సావర్ణి, గాలవుడు, శంఖుడు, లిఖితుడు, గౌరవశిరుడు, దూర్వాసుడు, క్రోధనుడు, శయ్యనుడు, దీర్ఘతముడు, పవిత్రపాణి, సావర్ణి, యాజ్ఞవల్క్యుడు, బాలుకి, ఉద్దాలకుడు, శ్వేతకేతువు, తాండ్యుడు, బండాయని, హవిష్మంతుడు, గరిష్ఠుడు, హరిశ్చంద్ర మహారాజు, హృద్యుడు, ఉదార శాండిల్యుడు, విశాఖుడు, విధాత, కాలుడు, కరాలదంతుడు, త్వష్ట, విశ్వకర్మ, తుంబురుడు మొదలైన ఎంతోమంది మునులున్నారు. వాయుపక్షకులున్నారు, హవిర్భోక్తులున్నారు. ఈ మహర్షులందరూ ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఇది అద్భుతమైనటువంటి వర్ణన, మనకెక్కడా దొరకదు. ఈ వర్ణన మనకు మహాభారతంలోనే దొరికేది. ఇంద్రసభ అంటే సంపూర్ణంగా వివరణ చేసుకొని వచ్చారు. సహదేవుడు, సునీతుడు, వాల్మీకి, శమీకుడు, ప్రచేతుడు, మేధాదితి,
వామదేవుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు, మరుత్తుడు, మరీచి, స్థాణువు, కక్షివంతుడు, గౌతముడు, తరిక్షుడు, వైశ్వానరముని, షడర్థుడు, తారిక్షుడు, కవశుడు, ధూమ్రుడు, రైభ్యుడు, నలుడు, పరావసుడు, స్వాస్థ్యాత్రేయుడు, జరత్కారువు, కహలుడు, కాశ్యపుడు, విభాండకుడు, ఋష్యశృంగుడు, ఉన్ముఖుడు, విముఖుడు, కాల వృక్షీయుడు, ఆశ్రవ్యుడు, హిరణ్మయుడు, సంవర్తుడు, దేవహవ్యుడు, విశ్వక్సేనుడు, కణ్వుడు, కాత్యాయనుడు, గార్గ్యుడు, కౌశికుడు మొదలైన మహర్షులు ఆ సభలో కూర్చొని ఉంటారు. స్వర్గం అంటారు దీన్ని. ఆ స్వర్గానికి వెళ్ళారు. స్వర్గం నుంచి తర్వాత వైకుంఠం వేరే, వైకుంఠం నుంచి తర్వాత గోలోకం వేరే, గోలోకం నుంచి బ్రహ్మలోకం వేరే. ఎన్ని ఉన్నాయి, ఒకటొకటి. దానికన్నా ముందు చిల్లర దండిగా ఉన్నాయి. యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వ ఇవన్నీ దాటుకొని వెళ్ళాల. అందుకని భూమిలో ఉన్నప్పుడు మనం మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఉత్తమ జన్మలు వచ్చి మెల్లగా పైకి మెల్లగా వెళతాం. అంటే గంధర్వలోకానికి వెళతాం. అట్లా నేరుగా వెళ్ళటానికి వీల్లేదు. ఇక్కడికి ఇంద్రసభ అన్నారు కదా, మనకు వీళ్ళంతా కథల్లో వస్తారు. వీళ్ళంతా నేరుగా వెళ్ళిపోయారు అనుకోకండి. వీళ్ళంతా నానావస్థ పడిపోయారు. దివ్య జలాలు, ఔషధులు, శ్రద్ధ, మేధ, సరస్వతి, అర్ధ, ధర్మకామాలు, విద్యుత్తు, మేఘాలు, వాయువు, మబ్బులు, తూర్పు దిక్కు, హవిస్సును తీసుకొని వెళ్ళేటువంటి సప్త విశంసిత అగ్నులు, అగ్నిశోములు, ఇంద్రాగ్నులు, యజ్ఞాలు, దక్షిణలు, గ్రహాలు, తారలు, యజ్ఞ నిర్వాహక మంత్రాలు ఇంద్రసభకు అలంకారాలుగా ఉన్నాయి. దిగ్భ్రాంతి పొందాడు ధర్మరాజు. మిగతా వాళ్ళంతా కళ్ళు తిరిగి కింద పడుతున్నారు, అంతే. కాసేపు తేలుకుంటున్నారు. అది వింటూ ఉంటాను. కళ్ళు మూసుకొని వాళ్ళు చూస్తున్నారు. మనము మయసభను, ధర్మరాజ సభను మనం చూస్తే ధర్మరాజ ఇంద్రసభను చూస్తున్నాడు. నారద మహర్షి వివరణ చేస్తుంటే మనం కూడా ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకుంటే వింటూ చూస్తాం. ఇంద్రసభ ఎందుకు చూడకూడదు? మనం కలలో ఇంద్రసభ ఎందుకు చూడకూడదు? ఆ సభలో మిత్రుడు, సవిత, ఆర్యముడు, భగుడు, విశ్వదేవులు, సాధ్యులు, బృహస్పతి, శుక్రుడు, విశ్వావసువు, చిత్రసేనుడు, సుమనుడు, తరుణుడు ఉంటారు. అందమైన అప్సరసలు, సుందరులైనటువంటి గంధర్వులు తమ నృత్యాలతోనో, గీతాలతోనో, వాద్యాలతోనో, హాస్యాలతోనో ఇంద్రుడి మనస్సుకు ఆనందం కలిగిస్తూ ఉంటారు. ఇంద్రుణ్ణి స్తుతిస్తూ, మంగళ గీతాలు పాడుతూ, వీర గాథలను కీర్తిస్తూ, బలుణ్ణి వృత్రుణ్ణి వధించినటువంటి ఇంద్రుణ్ణి ఎప్పుడూ పొగుడుతూ ఉంటారట. ఎందరో బ్రహ్మఋషులు, రాజఋషులు, దేవఋషులు పూలమాలను ధరించి ఉంటారు. పూలమాలలు ఎండిపోవు. అవి మామూలు పూలమాలలు కాదవి. ఎప్పుడూ ఎండనటువంటి పూలమాలలు, చల్లగా పచ్చగా సువాసనగా ఉండేటువంటివి, అప్పుడే కోసినటువంటి పూలు, చక్కని వస్త్రాలను, ఆభరణాలను ధరించి అగ్నులులాగా ప్రకాశిస్తూ ఉంటారు. అక్కడ వారందరూ దివ్య విమానాలలో ఇంద్రుడి వద్దకు వచ్చి అప్పుడప్పుడు వెళుతూ ఉంటారు. అక్కడే ఎప్పుడు బృహస్పతి, శుక్రుడు కూడా ఉంటారు. ఇంకా ఎందరో మహాత్ములు, మౌనులు చంద్రుడిలాగా దర్శనమిస్తూ ప్రకాశించే విమానాల్లో అక్కడికి వస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడి వంటి ప్రభావం గల భృగు మహర్షి, సప్తఋషులు కూడా ఇంద్రసభలో ప్రకాశిస్తూ ఉంటారు. ఇంద్రసభ అంటే ఇది. కమల మాలికలతో విరాజిల్లుతూ ఉన్న ఆ ఇంద్రసభను నేను చూశాను. ఇక యమసభ గురించి చెబుతున్నాను విను అని చెప్పసాగాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
8వ అధ్యాయం. యముడు సూర్యుడి కొడుకు. ఆయన సభను కూడా విశ్వకర్మయే నిర్మించాడు. ఈ ఇంద్రసభ వివరణ విన్నవారికి వాళ్లకు సుఖ సౌఖ్యాలు, సంతోషము కలుగుతుంది. ఇక ఈ యమసభ గురించి విన్నవాళ్ళకి భయము, మరి అకాలమైనటువంటి మృత్యువు రావివి. సరి అయిన సమయంలోనే మృత్యు వచ్చేది. ఇప్పుడు మనం యముడి యొక్క సభను విడదాం. అది 100 యోజనాల పొడవు, వెడల్పు కలిగి ఉంటుంది. ఇంకా కొద్దిగా ఎక్కువగా కూడా ఉండవచ్చు. సూర్యుడి వంటి తేజస్సుతో ఈ యమసభ వెలిగిపోతూ ఉంటుంది. కోరిన రూపాన్ని ధరించగల శక్తి దానికి ఉంది. అది వెలుగులు చిమ్ముతూ ప్రకాశవంతంగా ఉంటుంది. శీతోష్ణాలను నియంత్రించే శక్తి దానికి ఉంది. అంటే ఏసీ, దానికి అప్పుడే ఏసీ ఉంది చూడండి, మనకన్నా ముందే. అది మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ యమసభలో శోకం ఉండదు. యముడి దగ్గరికి వెళ్ళాలంటే శోకిస్తారు, కానీ యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత శోకం ఎక్కడుంది? యముడు అనుకుంటేనే మనకు దుఃఖం వస్తుంది. మరణం ఎప్పుడొస్తుందో అనేటువంటిది. మరణం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు కదా. శోకమే ఉండదు, కృషించిపోవటం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు. అక్కడ ఎలాంటి అప్రియమైన సంఘటనలు జరగవు. అక్కడ దీనత్వం ఉండదు, అలసట ఉండదు. ఇంకెందుకు అలసట ఉంటుంది? అన్నీ ఇక్కడే అనుభవించుకొని పోతాం కదా. వ్యతిరేకంగా ప్రవర్తించాలి అనే చెడు బుద్ధి పుట్టదు. అక్కడ దివ్యమైనటువంటి కోరికలు తీరుతాయి. మానవులకు సంబంధించిన సుఖభోగాలన్నీ లభిస్తాయి. రుచికరమైన నమలదగిన భక్ష్యాలు, చప్పరించదగిన భోజ్యాలు లభిస్తాయి. త్రాగదగినటువంటి పానీయాలు లభిస్తాయి. అవన్నీ మనస్సుకు నచ్చుతాయి. ఆ యమసభలో మంచి పరిమళాలు వెదజల్లేటువంటి పూలమాలలు ఉంటాయి. కోరిన పండ్లను ఇచ్చేటువంటి చెట్లు ఎప్పుడూ అక్కడ ఉంటాయి. అక్కడ ఎప్పుడూ తీయని చన్నీళ్లు దొరుకుతాయి, వేడివేడి వేడినీళ్ళు దొరుకుతాయి. అక్కడ పవిత్రులైనటువంటి రాజఋషులు, నిర్మల స్వభావం గల బ్రహ్మ ఋషులు పరమానందంతో ఉంటారు. వారు యముడిని సేవిస్తూ ఉంటారు. కొంతమంది మహర్షులు యముడి దగ్గర కూడా చేరుకున్నారు చూడండి. అంటే ఇవన్నీ క్లాసెస్లు. యమలోకం కూడా దాటిపోవాలన్నమాట. ఫస్ట్ దొరికేదే మనకి యమలోకమే లేదు. యమసభలో ఎంతోమంది రాజఋషులు ఉన్నారు, కానీ యమలోకంలో ఇవి దొరకవు మనకు. ఎటువంటివి దొరుకుతాయంటే పాపకూపము, ఇవన్నీ దొరుకుతాయి మనకు. వాసన వచ్చేటువంటి బావులు, పెద్ద పెద్ద వాతలు పెట్టేటువంటి ఇవన్నీ ఏదేదో దొరుకుతాయి మనకు. అది చెప్పలేములేండి. అవి హాయిగా యమలోకానికి వెళ్ళి చూసుకురావచ్చు. మనం అందరూ వెళ్ళచ్చు. ఈ కలియుగంలో ఉండేవాళ్ళందరూ యమలోకంలో నేను చెప్పిన ఈ లోకాలకి సులభంగా వెళ్ళొచ్చు. చపాతీలు చేస్తారే, అటువంటి పెద్ద పెద్ద పెనాలు ఉంటాయి. దాంట్లో పండబెట్టి చపాతీ చేస్తారు. ఇట్లా చావం అక్కడ. యయాతి, నహుషుడు, పూరుడు, మాంధాత, సోమకుడు, నృగువు, త్రసదృశ్యుడు, కృతవీర్యుడు, శృతశ్రవుడు, అరిష్టనేమి, సిద్ధుడు, కృతవేగుడు, కృతి, నిమి, ప్రతర్ధనుడు, శిభి, మత్స్యుడు, పృతులాక్షుడు, బృహద్రాధుడు, వార్ధుడు, మరుత్తుడు, కుశికుడు, శాంకస్యుడు, సాంకృతి, ధ్రువుడు, చతుర్వశ్వుడు, సదశ్వోర్షి, కార్తవీర్యార్జునుడు, భరతుడు, సురథుడు, సునీతుడు, నిశుటుడు, నలుడు, దీవోదాసుడు, సుమనుడు, అంబరీషుడు, భగీరథుడు, వ్యశ్చుడు, సదశ్వుడు, వద్యశ్వుడు, పృథువేగుడు, పృథుశ్రవుడు, వృషభత్సుడు, వసుమునుడు, క్షుపుడు, వృషద్రుడు, వృషసేనుడు, పురుకుక్సుడు, అర్షివేణుడు, దిలీపుడు, ఉసీనరుడు, ఉసీనరి, పుండరీకుడు, శర్యాతి, శరభుడు, శుచి, అంగుడు,
అరిష్టుడు, వేణుడు, దుష్యంతుడు, సురంజయుడు, జయుడు, భాంగాసురి, సునీతుడు, నిషధేశ్వసురుడు, వహీనరుడు, కరంధముడు, బాహ్లీకుడు, సుద్యుమ్నుడు, మధువు, ఇలుడు, మరుత్తుడు, కపోతరుముడు, తృణకుడు, సహదేవుడు, అర్జునుడు, వైశ్వుడు, సాశ్వుడు, కృశాశ్వుడు, శశబిందుడు, దశరథుడు, కుకుత్సుడు, ప్రవర్ధనుడు, అలర్కుడు, కక్షసేనుడు, గయుడు, గౌరవాశ్వుడు, పరశురాముడు, నభాగుడు, సగరుడు, భూరుద్యుమ్నుడు, మహాశ్వుడు, పృతాశ్వుడు, జనకుడు, పృథువు, వారిసేనుడు, పురుజిత్తు, జనమేజయుడు, బ్రహ్మదత్తుడు, త్రిగర్తుడు, ఉపచరిచుడు, ఇంద్రద్యుమ్నుడు, భీమ జానువు, గౌరవవృష్టుడు, అనఘుడు, లయుడు, పద్ముడు, ముచుకుందుడు, భూరిద్యుమ్నుడు, ప్రసేనజిత్తు, అరిష్టనేమి, సుద్యుమ్నుడు, పృతలాశ్వుడు, అష్టకుడు, 100 మంది మత్స్యరాజులు, 100 మంది నీపరాజులు, 100 మంది గయలు, 100 మంది ధృతరాష్ట్రులు, 80 మంది జనమేజయులు, 100 మంది బ్రహ్మదత్తులు, 100 మంది వీరులు, 100 మంది వీరులు, 200 మంది భీష్ములు, 100 మంది భీములు, 100 మంది ప్రతివింధ్యులు, 100 మంది నాగరాజులు, 100 మంది హయరాజులు, 100 మంది పలాశలు, 100 మంది కాశీరాజులు. అంటే ఈ యుగయుగాంతరంగా నడిచిపోయినటువంటి రాజులు వీళ్ళందరూ కూడా. మనం అనుకోవచ్చు అర్జునుడు అన్నారు, ఇక్కడే ఉన్నాడు అర్జునుడు అనుకోవచ్చు మనము. ఆ అర్జునుడు కాదు. 100 మంది కుశరాజులు, శంతనువు, పాండురాజు, ఉసంగువుడు, శతరథుడు, దేవరాజు, జయద్రథుడు, వృషధర్భరాజర్షి, ఆయన మంత్రులు, 1000 మంది శశబిందు రాజులు ఆ సభలో ఉన్నారు. వారందరూ మహాయాగాలు చేసి భూరి దక్షిణలను ఇచ్చినవారు. యమధర్మరాజు లోకంలో సుఖాన్ని పొందుతున్నారు. వారు పుణ్యాత్ములు, కీర్తిమంతులు. వారందరూ కూడా ఆ యమసభలో యముణ్ణి పూజిస్తూ ఉంటారు. అగస్త్యుడు, మతంగుడు, కాలుడు, మృత్యువు, యజ్ఞకర్త, సిద్ధులు, యోగ శరీరధారులు, అగ్నిశ్వాత్త పితరులు, ఫేనపులు, ఊష్మపులు, స్వాధావంతులు, బర్హిషతులు మొదలైన పితరులు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.